to Sujata Diaries. This is Sujata Yalla. We are learning spoken English. Today's sentence is నాకు ఉప్మా ఇష్టం లేదని తెలిసినా మళ్ళీ మళ్ళీ అదే చేస్తావు. ఓకేనా? ఇది ఈ రోజంతా ఉప్మా గొడవ. ఓకేనా? ఇష్టం లేని బ్రేక్ఫాస్ట్ అయినప్పుడు ఉప్మా అని మనం ఇక్కడ పెట్టాం. మీరు ఆ ప్లేస్లో ఏదైనా మీరు దాన్ని రీప్లేస్ చేయొచ్చు. కొందరికి ఉప్మా అంటే ఇష్టం ఉండదు, ఇంకొంతమందికి దోశ అంటే ఇష్టం ఉండదు, ఇడ్లీ అంటే ఇష్టం ఉండదు. ఏదైనా ఇష్టం లేని వస్తువు తినడానికి పెట్టినప్పుడు దీన్ని చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఈ ఎలా మాట్లాడాలో డీటెయిల్గా ఈ వీడియో అంతట్లో చూద్దాం. మనం చూడండి, మనం పాసిబుల్గా ఉన్న అన్ని సెంటెన్సెస్ ఇచ్చాను మ్యాక్సిమం. మీరు థరోగా చెక్ చేయండి. దీన్ని చాలా ఒకటికి 2 సార్లు వినండి, ప్రాక్టీస్ చేయండి. ఓకే, బిఫోర్ కంటిన్యూ ద వీడియో, please do like the video and share it to your friends. I want to thank you all my viewers and subscribers. Thank you so much. Thank you so much for your support. Let's get into the video. నాకు ఉప్మా ఇష్టం లేదని తెలిసినా మళ్ళీ మళ్ళీ అదే చేస్తావు. కోపంగా అలిగినట్టుగా మాట్లాడడం అన్నమాట. Even though you know I don't like it. Otherwise, even though you know I don't like upma, you keep making it again and again. You keep making it. ఇక్కడితో ఫుల్ స్టాప్ పెట్టేసినా కూడా ఓకే, ప్రాబ్లం ఏం లేదు. ఈ కీప్ మేకింగ్ ఇట్ అని అన్ని వదిలేసినా సరిపోతుంది. మళ్ళీ మళ్ళీ అనడానికి అగైన్ అండ్ అగైన్, అగైన్ అండ్ అగైన్ అన్నా అనకపోయినా మీనింగ్ అయితే మారదు, కానీ మనమైతే అంటాం కదా అనేటప్పుడు, అట్లాగనమాట. నెక్స్ట్, నాకు ఈ ఉప్మా వద్దని ఎన్నిసార్లు చెప్పాలి? హౌ మెనీ టైమ్స్ షుడ్ ఐ టెల్ యూ దట్ ఐ డోంట్ వాంట్ దిస్ ఉప్మా? నాకు ఇష్టం లేదని ఎన్నిసార్లు చెప్పాలి? కోపంగా అంటాం అనమాట. కోపంలో ఉన్నప్పుడు కూడా మనకి ఇంగ్లీష్ రావాలి, అదే కదా మన మోటో. చూడండి, 4th వన్, నేను ఈ ఉప్మా చచ్చినా తినను, అస్సలు తినను. ఐ వోంట్ ఈట్ దిస్ ఉప్మా ఈవెన్ ఇఫ్ ఐ డై. నేను చచ్చినా సరే తినను. ఓకే, ఐ జస్ట్ వోంట్ ఈట్. నేను అసలు ఐ జస్ట్ వోంట్ ఈట్ ఇట్. నేను తినను. ఐ జస్ట్ వోంట్ ఈట్ ఇట్. ఓకేనా? నెక్స్ట్, నాకు ఉప్మా ఇష్టం లేదని చెప్పినా బలవంతంగా తినిపిస్తావు. పిల్లలు అంటారనమాట ఇది. ఎన్నిసార్లు చెప్పాలమ్మా, నాకు ఇష్టం లేకపోయినా తిను అని బలవంతం చేస్తావు అన్నప్పుడు. ఈవెన్ దో ఐ సెడ్ ఐ డోంట్ లైక్ ఉప్మా, యూ ఫోర్స్ మీ టు ఈట్ ఇట్. యూ ఫోర్స్ మీ టు ఈట్ ఇట్. ఇది తినడం విషయంలోనే కాదు. ఇది చూడండి జాగ్రత్తగా, ప్రతి సెంటెన్స్ను మనం వేర్వేరు సందర్భాల్లో వాడుకోవచ్చు. ఓకే, ఈవెన్ దో ఐ సెడ్ ఐ డోంట్ లైక్ ఉప్మా, ఈవెన్ దో ఐ సెడ్ ఐ డోంట్ లైక్ దిస్, ఐ డోంట్ లైక్ దిస్ డ్రెస్ విషయంలో కానీ ఇంకేదైనా విషయంలో కానీ మీరు దీన్ని యూజ్ చేసుకోవచ్చు. యూ ఫోర్స్ మీ టు ఈట్ ఇట్, లేకపోతే బలవంతంగా చేపిస్తావు ఈ పని అంటే యూ ఫోర్స్ మీ టు డూ ఇట్ అని అక్కడ వాడుకుంటాం అనమాట. ఈట్ ఇట్, ఓకే, డూ ఇట్ అని వాడవచ్చు. నెక్స్ట్, వేరే ఏ టిఫిన్ చేయకుండా రోజు ఉప్మానే చేస్తున్నావు, నేను తినను. యూ మేక్ ఓన్లీ ఉప్మా ఎవ్రీ డే వితౌట్ కుకింగ్ ఎనీథింగ్ ఎల్స్. ఇంకేం చేయకుండా రోజు ఉప్మానే చేపిస్తున్నావు, ఎందుకంటే ఈజీగా అయిపోతుంది కదా అది. ఐ వోంట్ ఈట్ ఇట్. ఓకే, ఫాస్ట్గా మనకి ఎమర్జెన్సీలో ఉన్నప్పుడు మనకి ఆపద్ బాంధవులాగా ఆదుకునేది ఉప్మానే కదా. అందుకని మమ్మీస్ అందరూ దీన్ని ప్రిఫర్ చేస్తారనమాట. ఇంకోటి చూడండి, ఇంకోసారి ఉప్మా చేసామంటే బాగుండదు, నేను తినను. ఇఫ్ యూ మేక్ ఉప్మా అగైన్ ఇట్ వోంట్ బి గుడ్, ఐ వోంట్ ఈట్ ఇట్ అట్ ఆల్. అస్సలు తినను నేను దీన్ని. నెక్స్ట్, ఉప్మా కాకుండా ఇంకా వేరే ఏదైనా చేయొచ్చుగా. ఓకే, యూ కుడ్ మేక్ సంథింగ్ ఎల్స్ ఇన్స్టెడ్ ఆఫ్ ఉప్మా, ఇజంట్ ఇట్ రైట్ అని మనం ఈ మధ్య వాడుతున్నాం, కానీ జనరల్గా ఇది నడుస్తుంది రైట్ అనేది. కానీ ఇదంతా ఇజంట్ ఇట్ అనేది ప్రిఫరబుల్గా ఉంటుంది. ఓకేనా? రైట్ అనే అనవచ్చు, ఏం పర్వాలేదు, తప్పేం కాదు. కానీ ఇప్పుడు యూసేజ్లో రైట్ అనేది వాడుతున్నారు ప్రతిదానికి. కానీ గ్రామాటికల్గా అది కరెక్ట్ కాదు, కానీ స్పోకెన్లో ఓకే నడుస్తుంది. ఇజంట్ ఇట్ అనేది వాడాలి. 5th వన్, నీకు ఉప్మా అంటే ఇష్టమైతే అందరికీ ఇష్టం అవుతుందా? నీకు ఉప్మా అంటే ఇష్టమని రోజు అదే చేసుకుంటున్నావు, మమ్మల్ని కూడా చావు కొడుతున్నావు అదే చేసి అని వాళ్ళు అన్నప్పుడు చూడండి, జస్ట్ బికాజ్ యూ లైక్ ఉప్మా డస్ ఇట్ మీన్ ఎవ్రీ వన్ ఎల్స్ లైక్ ఇట్ టు?
ఎవ్రీవన్ ఎల్స్ లైక్ ఇట్ టు, మిగతా వాళ్ళు కూడా ఇష్టపడతారని అనుకుంటున్నావా నువ్వు? అదే నా అర్థం. కోపంగా అనాలి ఇవన్నీ. ఈ ఉప్మా తినడం కంటే చచ్చిపోవడం బెటర్. మనం ఇంకా వ్యంగ్యంగా సర్కాస్టిక్గా మాట్లాడినప్పుడు ఇలాంటివన్నీ అంటాం. చూడండి, ఈ ఉప్మా తినడం కంటే చచ్చిపోవడం బెటర్. ఇట్స్ బెటర్ టు డై దాన్ టు ఈట్ దిస్ ఉప్మా. ఇట్స్ బెటర్ టు డై దాన్ టు ఈట్ ఇట్. ఈట్ ఇట్తో క్లోజ్ చేయొచ్చు, లేదా దిస్ ఉప్మా అని కూడా అనవచ్చు. దేవుడా, మళ్ళీ చేసిందిరా ఉప్మా, తినలేక చస్తున్నాం. చూడండి, ఓ గాడ్, షీ మేడ్ ఉప్మా అగైన్, వీఆర్ సఫరింగ్ బికాజ్ వీ కాంట్ ఈట్ ఇట్. ఓకే, ఇబ్బంది పడిపోతున్నాం అని అనడానికి. నెక్స్ట్, ఈ ఉప్మా ఎవడు కనిపెట్టాడో కానీ వాడికి దండం రా నాయన, ఇట్లా అంటాం కదా మనం. దాన్ని ఇంగ్లీష్లో ఎలా అనాలో చూద్దాం. చూడండి, హూ ఎవర్ ఇన్వెంటెడ్ ఉప్మా, మై సాల్యుటేషన్స్ టు హిమ్. వాట్ అన్ ఐడియా. ఎవడు కనిపెట్టాడు నేను గొప్పోడ్రా బాబు అని అంటాం కదా మనం. అని దాన్ని వ్యంగ్యంగా ఇలా మాట్లాడవచ్చు. నెక్స్ట్, ఈ ఉప్మా ఎక్కడ దొరికిందే నీకు, రోజు రోజు ఇదే పెడతావు అంటామా అనమా? మనం అంటాం కదా. ఇది ఇంగ్లీష్లో ఇప్పటి నుంచి ఇలా అనండి. వేర్ డిడ్ యూ ఫైండ్ ఆన్ ఎర్త్. ఆన్ ఎర్త్ అనే అంటాము. వేర్ ఆన్ ఎర్త్ డిడ్ యూ ఫైండ్ దిస్. వేర్ డిడ్ యూ ఫైండ్ దిస్. ఓకేనా, ఆన్ ఎర్త్ తీసేసినా కూడా దీని మీనింగ్ ఏం మారదు. యూ కెన్ రిమూవ్ దిస్. వేర్ డిడ్ యూ ఫైండ్ దిస్ ఉప్మా. యూ కీప్ సర్వింగ్ ద సేమ్ థింగ్ ఎవ్రీ డే. విసుగొచ్చేస్తుంది మాకు. నెక్స్ట్, నీకో దండం నీ ఉప్మాకో దండం, నా వల్ల కాదు అంటాం కదా మనం. నీకో దండం నీ ఉప్మాకో దండం, నా వల్ల కాదు. సాల్యుటేషన్స్ టు యూ అండ్ యువర్ ఉప్మా. ఐ కాంట్ డీల్ విత్ ఇట్ ఎనీమోర్. నా వల్ల కాదు, దీంతో నేను వేగలేను. ఈ ఉప్మా తినను నేను. ఓకేనా, అది. నెక్స్ట్, లాస్ట్ వన్. ఉప్మా తప్ప ఏదైనా పెట్టు తింటా, కానీ ఉప్మా మాత్రం తినను. ఓకే, సర్వ్ మీ ఎనీథింగ్ ఎక్సెప్ట్ ఉప్మా. ఐ విల్ ఈట్ ఎనీథింగ్ బట్ నాట్ ఉప్మా. ఏదైనా పెట్టు తింటా, ఐ విల్ ఈట్ ఎనీథింగ్ బట్ నాట్ ఉప్మా. అంటే అంతగా దీన్ని హేట్ చేస్తున్నాం అనమాట, అంతగా ద్వేషిస్తున్నాం ఉప్మాను కదా. చూడండి, ఇవి చాలా సహజమైనవి, వెరీ జనరల్ అండ్ యూస్ఫుల్. We do use every day in our lives. After all, we have to do is we must say all these things in English. ఇవన్నీ మనం అంటాం తెలుగులో, నీకు దండంరా నాయనా ఇవన్నీ అంటాం, కానీ అవి ఇంగ్లీష్లో ఎలా అనాలి అది నేర్చుకోవడమే మనం ధ్యేయం ఇప్పుడు. సో I hope you enjoyed this video and it is helpful. If you too think so, please do like, share and subscribe. Thank you for watching.